ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకొని నేటి ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయములయందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. ప్రియులారా, న్యూ గినీలోని హునా జాతి ప్రజల స్వభాషలోనికి బైబిల్ను తర్జుమా చేసే పని కొరకు మార్లిన్ లాస్జ్లో తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమె తర్జుమా చేస్తూ ఉండగా వారి భాషలో పాపం అని అర్థాన్నిచ్చే పదం వద్దకు వచ్చింది. పాపం అంటే వారి ఉద్దేశం ఏమిటని మెర్లిన్ ఆ జాతి వారిని అడిగింది. అప్పుడు వారు పాపం అంటే అబద్ధమని, దొంగిలించటమని, నరహత్య చేయటమని, ఎదుటివారి భార్యను సొంతం చేసుకోవటమని చెప్పారు. వారి మాటలు వినిన మెర్లిన్ విస్తుపోయింది. 10 ఆజ్ఞలలో ఇవ్వబడిన దైవ ప్రమాణాలను వారు ఆమెకు తెలియచేస్తున్నారు. తరువాత ఆమె మనము చదువుకున్న మూలవాక్యాన్ని అనగా రోమాపత్రిక 2వ అధ్యాయము 15వ వచనములోని విషయాన్ని బలపరుస్తూ ధర్మశాస్త్రం మానవుని హృదయములో వ్రాయబడి ఉన్నదని వ్యాఖ్యానించింది. ప్రియులారా, బైబిల్ సత్యాలు ఇటువంటి సంఘటనల ద్వారా రుజువుపరచబడుతూ ఉంటాయి. ఈ చివరి దినాల్లో దేవుడు మనకు చేసిన క్రొత్త నిబంధనలోని మొదటి విషయము కూడా అదే. ఇర్మియా 31:33 ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ప్రియులారా, ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉటంకిస్తూ 8:10 ఇలా తెలియచేస్తున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు వింటు వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. ప్రియులారా, ఈ రోజు దేవుడు మనలో ఉంచిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ధర్మ విధులను మన హృదయములలో ఉంచాడు. ఇదే దేవుడు మనతో చేసిన క్రొత్త నిబంధన. పాత నిబంధన రాతి పలకలపై రాయబడిన విధుల రూపములో ఉన్నది. పాత నిబంధన బలులు కూడా అక్షరార్థమైన బలులు. అలాగే ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను నుదుటిపై బాసికం వలె కట్టుకోమని, మణికట్టుపై కట్టుకోవాలని దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలియచేసింది. అయితే కొత్త నిబంధనలో అలాంటి నియమాలు ఏవీ లేవు. మనం ఇప్పుడు దేవుని వాక్యములను బాసికములుగా, మణికట్టుపై బ్యాండులుగా కట్టుకోనవసరం లేదు. మన హృదయములో దేవుడు తన ఆత్మ ద్వారా తన ధర్మ విధులను ఉంచి మనలను నడిపిస్తాడు. అందుకనే ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మచేత నింపబడవలసి ఉన్నది. మనము యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన మనలను తన ఆత్మ ద్వారా నింపుతాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ తీర్పును గూర్చియో పాపమును గూర్చియో మనలను ఒప్పింప చేస్తాడు. ఆ ఒప్పింప చేయుట దేవుని వాక్యానుసారముగా జరుగుతుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించారా? మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారా? లేనట్లయితే నేడే తన ఆత్మచేత నింపమని ప్రభువును బ్రతిమాలుకొనండి. మనము దేవుని ఆత్మచేత నింపబడితే దేవుని ఆత్మ మనలను నీతి మార్గములలో నడిపిస్తాడు. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ ఆత్మచేత మమ్మల్ని నింపి మమ్మల్ని నీతి మార్గములలో నడిపించటానికై చేసిన ఏర్పాట్లను బట్టి లేదా నూతన నిబంధనను బట్టి నీకు వందనాలు. ఆ నూతన నిబంధన క్రింద ఉన్న మా వీక్షకులందరినీ దీవించి నీ సత్య మార్గములలో నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.